నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ లేఅవుట్ వ్యవహారంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డైలాగ్ వార్ నడుస్తోంది. భూ కబ్జాలను ప్రోత్సహించారన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు కాకాని. తనపై చేసిన ఆరోపణలపై విచారణకు సిద్ధమన్నారు కాకాని. కేఆర్ఆర్ లేఅవుట్, కాకాని రమణారెడ్డి లేఅవుట్, దీంట్లో అసలు ఎలాంటి అప్రూవల్ లేవు, దీనికి ఎలాంటి అప్రూవల్ లేవు. డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ లేదు, నోడా లేదు, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్లియరెన్స్ లేదు, పంచాయతీ క్లియరెన్స్ లేవు. నెట్టెం భాస్కర్ లేఅవుట్లో ఆర్టీఐ కింద పెడితే మా పంచాయతీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పేసి ఆర్టీఐలో సమాచారం ఇచ్చారు. ఇంకెవరిచ్చారు? సోమిరెడ్డికి క్యాష్ ఇస్తే అది సక్రమం, రెగ్యులరైజ్డ్. నువ్వేం ఫీజు గీజేం కట్టబడలే, నోడావాడికి కట్టబడలేదు, మామూలుగా రెవెన్యూకి కట్టబడలేదు, ఊరికి కట్టబడలే. నువ్వు సోమిరెడ్డికి ఫీజు కట్టేస్తే లేఅవుట్ అప్రూవ్డ్, అది మామూలుగా అది రెగ్యులరైజ్డ్ లేఅవుట్, రెగ్యులరైజ్ చేసేస్తాడు. లేదా కొత్తగా తీసుకోవాలన్నా పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఇవ్వకపోతే మాత్రం అది అక్రమ లేఅవుట్ కింద తేలుతుంది. కాబట్టి అక్రమ లేఅవుట్కి సక్రమ లేఅవుట్లకి మధ్య డెఫినేషన్ సోమిరెడ్డికి సంబంధించాల్సినటువంటి పే చేయాల్సినటువంటి క్యాష్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా ఒక మంచి డెఫినేషన్ తీసుకొచ్చాడు.